తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలుంటాయి. అవి కేవలం సినిమాలు కాదు, ఒక సంచలనం. అలాంటిదే ఇప్పుడు వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా ఇండస్ట్రీలో తనదైన స్థానం సంపాదించిన హీరో పవన్ కళ్యాణ్. అయితే ఈసారి ఆయనతో హరీష్ శంకర్ కాంబినేషన్. మళ్ళీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఇది సాధారణ సినిమా కాదు, ఇండస్ట్రీని షేక్ చేసే రాకాసి అలలా మారుతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. మన దేశంలో చాలా హీరోలు ఉన్నారు, కాని కొందరు హీరోలు మాత్రమే ఉంటారు. వాళ్ళ సినిమాలు హిట్టయినా ఫ్లాప్ అయినా వాళ్ల క్రేజ్కి ఏమాత్రం తగ్గదు. అలాంటి హీరోల్లో మొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా రిలీజ్ అంటే అది ఒక సినిమా రిలీజ్ కాదు, ఒక పండగ వాతావరణం. థియేటర్లు ముస్తాబవుతాయి, ఫ్యాన్స్ సంబరాలు చేస్తారు. ఇండస్ట్రీ మొత్తం ఆయన సినిమా గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అదే హంగామా మళ్లీ కనిపిస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న విడుదలవుతోంది. ఫ్యాన్స్ కోసం స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు. ఇది ఒక్కటే చెబుతుంది, ఈ సినిమా మీద ఎంత భారీ అంచనాలు ఉన్నాయో. ఈ సినిమా మీద అంచనాలు పెరగటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్. ఈ ఇద్దరూ కలిసి చేసిన గబ్బర్ సింగ్ తెలుగు సినిమా చరిత్రలో ఒక మాస్ ఫెస్టివల్. ఆ సినిమా డైలాగులు, పాటలు, మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటారు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ప్రత్యేకం. దేవీ శ్రీప్రసాద్ పాటలు ఇస్తుండగా రీరికార్డింగ్ ఎస్ తమన్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయటం అంటే సినిమాకు మ్యూజిక్ మరింత బలంగా ఉండబోతోందని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. గబ్బర్ సింగ్లో శృతి హాసన్ ఎలా అలరించిందో అలాగే ఈ సినిమాలో శ్రీలీల డాన్స్, ఎనర్జీ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని టాక్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్స్ చాలా ముఖ్యమైనవి. గబ్బర్ సింగ్లో నాకు తిక్కుంది, దానికొక లెక్క ఉంది. అత్తారింటికి దారేదిలో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఇలాంటి డైలాగ్స్ థియేటర్లను షేక్ చేశాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటివే డైలాగ్స్ వినిపిస్తున్నాయి. ఇచ్చిపడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. ఈ ఒక్క డైలాగ్ చాలు థియేటర్లలో ఫ్యాన్స్ గగ్గోలు పెట్టటానికి. పవన్ కళ్యాణ్ అంటే కేవలం యాక్షన్ కాదు, ఆయన కామెడీ టైమింగ్ కూడా ప్రత్యేకం. తమ్ముడు, ఖుషీ, తొలిప్రేమ ఇలాంటి సినిమాల్లో ఆయన కామెడీ సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. మన జీవితాన్ని మనమే లైక్ చేయాలి, ఎవరో లైక్ చేస్తారని ఎదురుచూడకూడదు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే యువతకు ఇదొక మంచి సందేశం. మొత్తం మీద చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ మాస్, హరీష్ శంకర్ ఎంటర్టైన్మెంట్, శ్రీలీలా ఎనర్జీ, డిఎస్పీ మరియు థమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద మాస్ మిసైల్లా తయారైంది. ఇప్పుడు ఒక్కటే ప్రశ్న, ఈ మిసైల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనం సృష్టించబోతోంది? అది తెలుసుకోవాలంటే మార్చి 19 వరకు వేచి చూడాలి. మీరీ ట్రైలర్ చూసారా? ఈ సినిమాపై మీ అంచనాలు ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి.